హై వ్యూవర్స్, మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎటువంటి కుట్ర లేదు, అనుకోకుండా జరిగినటువంటి ఒక తొక్కిసలాట అన్నారు. నేను అదే అనుకున్నా. అయితే టీటీడీ చైర్మన్గా గతంలో 2 సార్లు పనిచేసినటువంటి అయ్యా వైఎస్ఆర్ హయాంలో, కొడుకు జగన్ హయాంలో చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, ఇతను ఒక మూమెంట్లో మన వెంకటేశ్వర స్వామిని నల్ల రాయి అన్నాడు, దేవుడు కాదు అంటూ. అంటే నేను నాస్తికుడిని అని చెప్పుకున్నాడు, కమ్యూనిజం భావాలు ఉన్నవాడిని నేను అన్నాడు. లైక్ ఆవేలో చివరికి ఏమైంది, అతనే టీటీడీ చైర్మన్ 2 సార్లు చేశాడు. అతను ఈరోజు వచ్చి మా మీద లడ్డూలలో కల్తీ నెయ్యి గెలిపామని అన్నారు, ఈ టీటీడీ టెండర్లు వర్క్స్ మిగతా వాటిలో అక్రమాలకు పాల్పడ్డామని అన్నారు, మా మీద లేనిపోయిన ఆరోపణలు చేశారు, అందుకే ఆ దేవుడు కళ్ళు తెరిచాడు. అరే 6 మనుషులు చనిపోయారు స్వామి, వాళ్ళు భక్తులయ్యా. ఎక్కడో నర్సన్నపేట నుంచి వచ్చినటువంటి నాయుడు బాబు, వైజాగ్ నుంచి వచ్చినటువంటి శాంతి, లావణ్య, రజని, వీళ్ళు ముగ్గురు పాపం తమిళనాడు సేలం నుంచి వచ్చినటువంటి మల్లిగ అండ్ కర్ణాటక నుంచి నిర్మల, అంతా కూడా 40+ ఏజ్ ఉన్న వాళ్ళు. అందులో 5 మహిళలు, 1 మగవాడు. ఒక 3 అబ్జర్వేషన్ ఉంచాలి 3 రోజులు అని చెప్పున్నారు. రిమైనింగ్ ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయిపోయారు దేవుడి దేవాళ్ళ. ఇంత ఇది జరిగితే దేవుడు కళ్ళు తెరవటం ఏంటి? దేవుడు కళ్ళు తెరిస్తే జనాలను చంపేస్తాడా? బుద్ధి, బుర్ర, జ్ఞానం అసలు ఏమన్నా ఉందా అండి వీళ్ళకి? ఎప్పుడైతే భూమన కరుణాకర్ రెడ్డి నోటి ఈ మాటలు విన్నానో ఇంకప్పుడు నాకు తేడా కొడతాం. రే ఎక్కడేదో తేడా జరిగింది. నేను క్రాస్ చెక్ చేస్తే నిన్న ఈ బైరాగి పట్టిడ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రామనాయుడు స్కూల్, అక్కడి నుంచి పద్మావతి పార్కులోకి జనాలను పంపించున్నారు భక్తులని. ఆ తర్వాత నైట్ అరౌండ్ 8:20 క్యూ లైన్లోకి అనుమతించే మూమెంట్లో ఒక ఆమె స్పృహదేవ పడిపోతే ఆమెను కాపాడదామన్నట్టుగా బయటికి తీసుకురావాలి. దెన్ ఆమె ఎక్కడో మధ్యలో ఉంది, మధ్యలో వాళ్ళు పక్కకు జరిగారు, ముందున వాళ్ళు పక్కకు జరిగారు, ముందు ఆమెను బయటికి తీసుకెళ్ళండి. ఆమెను బయటికి తీసుకొస్తుంటే గేట్లు తీయగానే వెనకాల ఉన్నటువంటి కొంతమంది గేట్లు తీశారు పదని చెప్పి తోసేశారంట. అప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఎవరు వాళ్ళు వెనకాల ఉన్నారు? ఆల్రెడీ మధ్యలో ఉన్న వాళ్ళు, ముందున్న వాళ్ళకి అందరికి తెలుసుగా, అందరి కోసం కాదు, స్పృహదే పడిపోయినట్టు ఆ మనిషి కోసం అని చెప్పి అలా ఇంక వెనకాల తోయగానే తొక్కేసారి జరిగింది. క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ఆడవారు కానీ మగవారు కానీ వైకుంఠ ద్వార దర్శనం కోసం రేపు, ఎల్లుండి, ఆ తర్వాత దట్ మీన్స్ 10, 11, 12 వైకుంఠ ద్వార దర్శనం ఈ 3 రోజులు అన్నట్టుగా అన్నారు. బట్ ఆ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తానన్నారు. బట్ 13వ తారీఖు నుంచి ఏ రోజుకి ఆ రోజు అన్నట్టు ఆ ముందు రోజు ఇస్తాంలే, ఇప్పుడు ఈ 3 రోజులకైతే ఇస్తున్నాము నిన్న అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ టోకెన్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, కౌంటర్లు కూడా మూసేసి ఉన్నారు. మొత్తం తిరుమలలో 1 అన్నారు, తిరుపతిలో వచ్చేసి 8, మొత్తం 9 కౌంటర్లు అన్నారు. 9 చోట్ల 95 కౌంటర్లు అన్నారు. సరే, ఇప్పుడు ఆ రకం తొక్కిసారి జరిగింది కదా, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఏమండి అసలు అంత కరెక్ట్గానే ఉన్నామండి, వెనకాల నుంచి వాంటెడ్గా ఇలా చేశారండి అని చెప్పారు. ఈలోపు పోలీసులు మరి కంట్రోల్ చేయాలి కదమ్మా, పోలీసులతో వైఫల్యం ఉందండి, ఎక్కువ మంది లేరు, పోనీ ఉన్నటువంటి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చి మైకుల్లో చెప్పి అలా తీసుకెళ్ళాలి, అది కూడా చేయాలి. నేను క్రాస్ చెక్ చేస్తుంటే తెలిసింది, ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు కొందరు అధికారులు అనిపించింది. డిఎస్పీ రమణ కుమార్ అంట, ఆల్రెడీ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, రిమైనింగ్ కొంతమంది అధికారులకి తిరుమల దేవస్థానం వాళ్ళు మొత్తం చెప్పారు ఎక్కడెక్కడ ఏ కేంద్రాలలో ఎన్ని టికెట్లు ఇవ్వబోతున్నారు ఏంటి అని. మొత్తం 1,20,000 టోకెన్లు అన్నట్టు, టికెట్లు అన్నట్టు, 40,000 మంది 40,000 మంది పర్ డే వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి. ఈవెన్ ప్రత్యేక దర్శనం కూడా మొత్తం అన్నీ ఆపేశారు. సో ఇప్పుడు విషయం ఏంటి? పోలీసులకు చెప్పిన తర్వాత ఆల్రెడీ జిల్లా ఎస్పీ కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చున్నారట, ఏమని, ఇదిగో బారికేడ్లు పెట్టండి, క్రౌడ్ వచ్చేసి హెవీ అవుతుంది అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా వారిని కంట్రోల్ చేయండి, దెన్ ప్రత్యామ్నాయ మార్గాలకు వాళ్ళని తరలించండి. ఇన్ని చెప్తే ఏం కాదన్నట్టు అక్కడ బారికేడ్లు పెట్టలేదంట. మిగతా చోట వాళ్ళు బాగానే ఉంది, ఇక్కడ మాత్రం బారికేడ్లు లేవు. ఎందుకలా? మార్నింగ్ 10కి జనాలు వస్తే మధ్యాహ్నం 2 వరకు అధికారులు ఎవరు రాలేదంట ఆ ప్లేసెస్కి. నిన్న మార్నింగ్ 10 కంటే వాళ్ళు వచ్చింది జనాలు, మధ్యాహ్నం వరకు అధికారులు రాలేదంట. ఏం చేస్తారు అధికారులు? ఆ తర్వాత కూడా ఒకవేళ అధికారులు వచ్చినా అంతమంది వెయిట్ చేస్తున్నారే, వారికి తగ్గట్టుగా తాగునీటి సౌకర్యాలు, తర్వాత మరుగుదొడ్డి సౌకర్యాలు, వాష్రూమ్స్ అండ్ ప్రసాదం పెట్టాలి కదా కనీసం, అక్కడ ఉన్న వాళ్ళకి వెయిటింగ్ అన్నప్పుడు అవి కూడా సరిగా లేవంట. అక్కడ ఉన్న చాలా క్లియర్గా చెప్తున్నారండి, మాలో కొంతమంది అత్యుత్సాహం చూపారు భక్తులు, ఒప్పుకుంటున్నాం, కానీ పోలీసు అధికారులు మాత్రం చాలా వరకు వాళ్ళ వైఫల్యం ఉంది. చాలా జెన్యున్గా చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు అయితే, పోలీసుల్లో ఎక్కువ వైఫల్యం ఉంది, మా సైడ్ నుంచి అత్యుత్సాహం ఉంది, దానివల్ల ఈ తొక్కిసలాట జరిగింది. సో ఇప్పుడు మన చంద్రబాబు గారు చెప్తున్నారు, అసలు ఇలా ఎలా రా నాయన అని. మొత్తం సోషల్ మీడియాలో అండి నిన్న ఈవినింగ్ ఇన్సిడెంట్ జరిగిందో లేదో టప్ప వైరల్ చేసేసారు వైసీపీ వాళ్ళు, ఇప్పటికి వైరల్ చేస్తూనే ఉన్నారు.
చంద్రబాబు వస్తే చాలు తొక్కిసలాట మనుషులు చేస్తారు అది తెలియదు. అంటే శవం కనిపిస్తే ఒక పూనకాల, లేదన్నప్పుడు చంపడానికి వీళ్ళే రెడీ అవుతారు ఏదో ఒక రూపంలో. ఇంత ఘోరంగా అసలు ఈ వైసీపీ వాళ్ళు. ఈరోజు ఆల్రెడీ డాకు మహారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి అనంతపురంలో అక్కడ ఉండే. బాలకృష్ణ కానీ ఆ మూవీ టీం వాళ్ళు మొత్తం ఆపేశారు. తిరుపతి పవిత్రమైనటువంటి దర్శనం కోసమని వచ్చినటువంటి వాళ్ళు ఆ టోకెన్ దగ్గర తొక్కిసలాట చనిపోయారు. అటువంటి బాధాకరమైనటువంటి విషయం జరిగినటువంటి ఈ రోజున వద్దు అని చెప్పి అసలు ఆపేసుకున్నారండి. అండ్ డిప్యూటీ సీఎం వాళ్ళ పనులన్నీ ఆపేశారు. తెలంగాణ సీఎం, ప్రధాని మోదీ వీళ్ళంతా సంతాపం తెలుపుకున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళ యొక్క మానవత్వాన్ని చూపుతుంటే ఈ వైసీపీ వాళ్ళు వచ్చి మా మీద నిందలేశారు, అందుకే ఈ రకం జరిగింది. మనుషులేనా అసలు వాళ్ళు? ఈవెన్ జస్ట్ కొద్దిసేపు క్రితం అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి అండ్ తిరుపతి జిల్లా సంస్థ ఇన్ఛార్జ్ మంత్రి అనుకుంటా, ఆయన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి లైక్ ఇంక వాళ్ళంతా చిన్నపాటి ప్రెస్ మీట్ మరణించినటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తూ ఉన్నాం నష్టపరిహారం. తర్వాత ప్రతి కుటుంబానికి సంబంధించి దట్ మీన్స్ అక్కడ ఎవరైతే చనిపోయినారో వారిని స్వగ్రామాలకు తీసుకెళ్లేంత వరకు ప్రతిదీ మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఎందుకంటే సేలం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, సేలం అంటే తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు మల్లిగా అనే ఆమె చనిపోయిన అంతా కూడా 40+ ఏజ్ ఉన్న వాళ్ళు. ఆ చనిపోయిన మల్లిగ యొక్క పెనిమిటో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక అతను మొత్తం 10 మంది వచ్చారంట. అతను మార్నింగ్ ఏం పెట్టి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇంటికి, మేము పేదోళ్ళం స్వామివారి దర్శనం చేసుకుందామని వచ్చున్నాము, వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే మంచి జరిగిద్దని, కానీ మా మనిషి చనిపోయినది ఇప్పుడు ఊరు పట్టుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళాలి, వెహికల్ డబ్బులు కూడా మా దగ్గర అని అన్నారు. అది చూసిన కళలు నిజంగా నీళ్ళు తిరిగాయి. పేదోడేమో దేవుడు 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 అంటూ ఉంటాడు, ధనవంతుడు ఉన్నోడు పొలిటీషియన్ ఏమో దేవుడి దగ్గర మనం వెళ్తున్నామా ఆ విఐపి దర్శనాలు ప్రోటోకాల్ దర్శనాలు వాళ్ళు కీళ్ళల్లో గంటల తరబడి ఉండే పేదోడు చక్క దర్శనం చేసుకుని వచ్చేదేమో డబ్బున్నాం. కోపం వస్తుంది, లోపలి నుంచి ఏడుపు తన్నుకు వస్తుంది, ఏంటి సిస్టమ్ ఎలా ఉంది అని. కానీ ఏం చేయలేం. మనల్ని మనం కాపాడుకోవాలండి. గుంపులో గొర్రెలాగా ఉండకండి. తొక్కిసలాట జరిగేలాగా ఉంది అన్న, అది సినిమా అయినా సభ అయినా ఇటువంటి చోట అయినా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. దండం పెట్టి మరీ చెప్తున్నా, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి నాకు ఇప్పటికి కూడా. జనాలు ఇంకెప్పుడు మారుతారు, ఇంకెన్నాళ్ళు ఈ రకంగా మీరు చస్తారు, ఇంకెన్నాళ్ళు ఈ రకంగా గుంపులో బతికేస్తుంటారు. గుంపులో బతికింది చాలండి. దేవుడు అక్కడే ఉంటాడు. మీకు కుదిరినప్పుడు అక్కడ తెరుపు ఉంది, దట్ మీన్స్ ఫ్రీగానే ఉందంట అనుకున్నప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోండి.